తెలంగాణ అప్పులపై పొలిటికల్ వార్ నడుస్తోంది. సీఎం రేవంత్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రతిపక్షాలు ఆయన వ్యాఖ్యలపై మండిపడుతున్నాయి. సో దీని గురించి మాట్లాడదాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు కైలాష్ నేత గారు, బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు గెల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి అందరికీ. సో కైలాష్ గారు, నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పొలిటికల్ గా దుమారం రేపుతోంది. పొలిటికల్ వార్ కి దారితీసినటువంటి పరిస్థితి. అంటే ఎందుకు ఈ రకంగా, అంటే రాష్ట్రం అప్పుల్లో ఉంది తెలుసు, ఇంకా అప్పులు తేలేము, మేము అప్పులు పుట్టవు అనేది ఫైనల్ చేసి చెప్పేశారు. అప్పులు తేడానికి వెళ్తే కూడా చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళలాగా చూస్తున్నారు అని చెప్పడం కావచ్చు. ఇంకా ఇంతకంటే ఒక్క రూపాయి కూడా నన్ను కోసినా కూడా ఆదాయం నేను తేలేను అని ఆయన ఖరాఖండిగా చెప్పడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఏ రాష్ట్ర సీఎం కూడా ఇన్ని సంవత్సరాలుగా ఇంత దిగజారి దివాళా కోరు మాటలను మాట్లాడడం మేము చూడలేదు అని అటు బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు చెప్తున్నటువంటి మాట. ఏమంటారు మేడం? గుడ్ ఈవినింగ్. రాజ్ న్యూస్ యాజమాన్యానికి, మీకు ప్యానల్ ఉన్న మా వెంకరెడ్డి అన్న, మా ఉద్యమకారుడు తమ్ముడు గెల్లు సీనన్నకు అందరూ కూడా నమస్కారం. ప్రేక్షకులు నమస్కారం. మేడం, నిన్న ఒక టీవీ ఫంక్షన్ సందర్భంగా, అవార్డుల ఫంక్షన్ సందర్భంలో ఒకట ముఖ్యమంత్రి గారు ఒక ఆవేదన వ్యక్తం చేశాం. ఉద్యోగ సంఘాలకు మొదటి నుంచి కూడా మేము అనుకూలంగా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కావడానికి మీ సహకారం ఉన్నది. గత ప్రభుత్వంలో మీరు అనేక ఇబ్బందులు పడ్డారు. మీ యొక్క సమస్యలను డెఫినెట్గా పరిష్కరిస్తామని చెప్పేసి ఆ గతంలో ఉపసంఘం వేసి వాళ్ళకి సంబంధించినటువంటి పదోన్నతులు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్లో అన్యాయం జరిగినటువంటి సందర్భం, 372 లోపల అనేక బదిలీల విషయం లోపల అన్ని కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూనే వస్తున్నారు. గడిచినటువంటి గత ప్రభుత్వంలో ఏ ఒక్కరోజు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, వాళ్ళకి సంబంధించిన పరిష్కారం కాలేదు. రెండో విషయం ఏంటంటే, వీరు ఆ రోజు ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి 2021-22లో 9,844 మంది రిటైర్డ్ అయినారు. తర్వాత 23లోకి వచ్చేసరికి 10,338 మంది, మొన్న 24కి వచ్చేసరికి 10,203 మంది, మొత్తం 3 డిఏలు బాకీనే 4,200. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ 11,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. రెండో విషయం చెప్తా ఉన్నా, ఏప్రిల్ ఏదైతే 2023లో 5,544 మందిని రెగ్యులరైజ్ చేశారు. కొంతమంది జేఎల్ని, డిఎల్ని రకరకాలకు సంబంధించి వాళ్ళకి సంబంధించినది 203 కోట్లు ఉన్నాయి. తర్వాత 16,768 మంది విఆర్ఏలని నింపిర్రు, కానీ వాళ్ళకి పెండింగ్ జీతాలు ఇవ్వలేదు. 388 కోట్లు మా ముఖ్యమంత్రి గారు చెల్లించారు రేవంత్ రెడ్డి గారు. తర్వాత మేము వచ్చిన తర్వాత 57,946 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వారికి ఏటా 4,300 కోట్ల రూపాయల అదనం భారం పడుతుంది. వీరికి సిపిఎఫ్ చెల్లించాలంటే 5,000 కోట్లు కావాలి. తర్వాత 50 నుంచి 61 సంవత్సరాలకు ఏదైతే మీరు ఎందుకు పెంచిండ్రు ఆ రోజు, మరి దాన్ని ఉద్దేశం ఏంది? మీరు ఆ రోజు ఇవ్వకనే చేతులు ఎత్తేసారు. రెండో విషయం చెప్తా ఉన్నాం, తెలంగాణ సర్కారు అంటే మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏర్పడడానికి 6,69,253 కోట్లు మేడం. ఉద్యోగులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ బిల్లు, వ్యయాలు, స్కీములు రకరకాలే 40,154 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. తర్వాత కాంట్రాక్టులకు రకరకాల వ్యక్తులకు 1,09,740 కోట్ల రూపాయలు, అంటే కరెంటుకు సంబంధించి జెన్కో, ట్రాన్స్కో, రకరకాల కార్పొరేషన్లకు సంబంధించి. తర్వాత డిఏలు 4,200 కోట్లు, పెన్షన్స్ భారం 11,342 కోట్ల రూపాయలు పడడం జరిగింది. సో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు అన్ని ఆలోచన చేసిన తర్వాతనే సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధి. రెండో విషయం ఏంటంటే, మనం ఏ ఒక్క స్కీమ్ ఆపినా కానీ ప్రజలకు నష్టం జరుగుతుంది. ఏ ప్రజల కోసం అయితే మనం పనిచేస్తున్నామో 3% ఉండబడే మీరు 97% ఉండేటువంటి ప్రజల మీద యుద్ధం చేస్తాం అనేది కరెక్ట్ కాదు. మీరు మేము మనందరం కలిస్తే రాష్ట్ర పురోగమనకి పోతుంది. అప్పు దొరకలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అడ్డగోలిగా గత ప్రభుత్వంలో ఉన్నవారు కాళేశ్వరం కోసం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఎక్కడ దోడితే ఎక్కడ సందర్భం వచ్చినా అది 13%, 12%, 11% అడ్డికి పావుచేరు లెక్క రాష్ట్రాన్ని అమ్మేయడం కోసం వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాంతో మేము ఈ ప్రతి సందర్భంలో ప్రతి నెల 6,500 నుంచి 7,000 కోట్ల అసలు మొత్తం కలిపితే కట్టడం జరుగుతుంది. ఈనాటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసింది 1,58,000 కోట్ల రూపాయలు 17 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇందులో గత ప్రభుత్వం చేసిన దానికి 1,52,000 కోట్ల రూపాయలు మేము చెల్లించినాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితిగతులని మీ ముందు పెడుతున్నా. డబ్బులు లేవు, నేను తప్పకుండా మానవీయ కోణంలో మీ అందరి సమస్యలు పరిష్కరిస్తా. కాబట్టి డబ్బులు లేవు,
సంక్షేమ పథకాలని ఆపట్లేదు మేము అంటే ఈ రకంగా కనుక ప్రభుత్వాన్ని నడపాలంటే అప్పులు చేయాల్సినటువంటి అప్పులు పుట్టట్లేదు అంటే సంక్షేమ పథకాలని ఆపకుండా బియ్యం ఉప్పు పప్పుల రేట్లు పెంచుకుందామా అని తెలంగాణ సమాజాన్నే ప్రశ్నించారు సీఎం రేవంత్. మరి అలాంటప్పుడు 250 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలను ఏ రకంగా నిర్వహిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం? చూడండి, మీరు అందాల పోటీల గురించే మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం కట్టినటువంటి 1,00,000 కోట్లతోటి కాళేశ్వరం కూలిపోతే దానికి ఏం సంబంధం లేదంటారా? వారి ప్రభుత్వానికి సంబంధం లేదంటారా? తర్వాత 120 కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్ కార్లు కొనుక్కొచ్చారు, వాటికి సంబంధం లేదా? అడ్డగోలుగా సెక్రటరియట్ 100 కోట్లు, ఫస్ట్ 600 కోట్లు అన్నారు, 700 కోట్లు అన్నారు, ఆ తర్వాత 1700, 1800, 2000 కోట్ల దాకా పోయింది సెక్రటరియట్ కు సంబంధించిన బిల్లులు. అవన్నీ మనం చూస్తే కనుక సో దుబారంగా మీరు 1000 కోట్లు అప్పన్నంగా ఖర్చు పెడితే ఏం లేదు. రాష్ట్రం యొక్క అభివృద్ధి కొరకు జరిగినటువంటి, రాష్ట్రం యొక్క వికాసం కొరకు జరిగినటువంటి అందాల పోటీలు అనేది ఏమో మనం కడుక్కొని తాగడానికి కాదు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలంటే రకరకాలైన పెట్టుబడులు వస్తాయి, ప్రపంచాన్ని మనం ఆకర్షించగలుగుతాం. ఇది ఎక్కడ ఉంది తెలంగాణ అని చెప్పేసి ఆలోచన చేస్తాం. అడ్డగోలుగా చెల్లింపులు ఏం జరగలే. ఈ కాస్ట్ రేట్స్ లెక్క వారి విదేశాలకు తరలింపు చేయలే. ఆర్బీఐకి చెప్పకుండా మేము విదేశాలకు డబ్బులు చెల్లింపులు చేయలే. అందుకోసమే ఇవాళ ఎవరైతే దొంగతనం చేసిరో, ఎవరైతే దోపిడీ చేసిరో వాళ్ళే మమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు ప్రతిపక్షాలు. వాళ్ళకి తెలియదా ఈ తెలంగాణ రాష్ట్రం మేము అప్పచెప్పినప్పుడు ఏ రకంగా ఉన్నది? ఈ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 16,000 కోట్లతోటి మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్నదాన్ని మీరు అప్పులు చేసిపోతారు, నాశనం చేస్తారు, రాష్ట్రంలో భూములు అమ్ముకుంటారు, ఔటర్ రింగ్ రోడ్లు అమ్ముకుంటారు. ఎన్ని కార్యక్రమాలు చేసినా, విధ్వంసం చేసినా వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని గాడిలో పెడుతూ ఒక్కొక్కటిగా ఉన్నటువంటి వాటిని సర్దుబాటు చేసుకుంటూ, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ 2,20,000 కోట్ల రూపాయలు తెచ్చిండండి మా ముఖ్యమంత్రి గారు విదేశాలకు పోయి. మీరు 11 సంవత్సరాల కాలంలో మీరు ఎదగబెట్టింది ఏంటి? ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు? వీటి గురించి ఆలోచన లేదు. మీకు కావాల్సింది ఒకటే, ముఖ్యమంత్రి పరిపాలన చూస్తూ ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఫ్యూడల్ ప్రభులు ఫామ్ హౌస్ లో ఉంటారు, ప్రతిపక్షంగా అసెంబ్లీకి రారు, ప్రజల సమస్యలు మీరు ఎలుగెత్తారు. తోకను పట్టుకొని గుంజాలని ప్రయత్నం జరుగుతుంది తప్ప మరొకటి కాదు మేడం. 100% మా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తా ఉంది కాబట్టి ఉన్న విషయాలు బయటికి చెప్పినాం. మేము ఎవరి మీద వ్యతిరేకత లేదు. ఆర్టీసీ ఉద్యోగుల మీద 45 రోజులు చేస్తే కర్కశంగా వ్యవహరించింది ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం. 45 మంది మరణించారు మేడం, 45 మంది. దాని బాధ్యులు ఎవరు? ఇంటర్మీడియట్ బోర్డులో మీరు వేసినటువంటి మార్కుల వల్ల సుమారు 36 మంది విద్యార్థులు తెచ్చారు. దానికి బాధ్యులు ఎవరు అంటున్నా? సర్పంచులకు పెండింగ్ బిల్లులు పెట్టిండ్రు, అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. సో రాష్ట్రాన్ని మీరేమో చందమామ బంగారమయం చేయలే. కేసీఆర్ యొక్క కుటుంబం బంగారమయమైంది. విమానాలు కొన్నారు, 1,200 కోట్ల రూపాయలు వారి ఖజానాలో ఉన్నాయి. రబ్బర్ చెప్పులతో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ బంగ్లా మీద బంగ్లా కట్టినంటే తెలంగాణ ప్రజల రక్తాన్ని, తెలంగాణ ప్రజలను అప్పు చేసి దోచుకున్న సంపద తప్ప ఇది. అందుకోసం ముఖ్యమంత్రి గారు ఆవేదన చెందిండు. తెలంగాణ రాష్ట్ర వాస్తవ పరిస్థితిని చెప్తూ మీ సమస్యలు వింటా కైలాష్ గారు తెలంగాణ రాష్ట్ర వాస్తవ పరిస్థితిని చెప్తూ ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అదే కదా మీరు చెప్తున్నది? అంతే అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నాయి ఈ ప్రతిపక్షాలు, అంతే కదా మీరు చెప్తున్నటువంటిది? ఎస్, ఓకే. గెలు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, అడ్డగోలుగా అప్పులు చేసిన ఆయనేమో ఫామ్ హౌస్ లో పండుకున్నాడు. అసలు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి ఆ పాలకులే ఈ రోజు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని చెప్తున్నారు. ఆదాయం 3 లక్షల కోట్లు ఉంటే ఏదో రకంగా రాష్ట్రాన్ని గాడిన పెట్టొచ్చు అని అనుకుంటే వచ్చిన తర్వాత తెలిసిందే అప్పులు 8.5 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. అయితే గవర్నమెంట్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మీరు ఎగ్గొట్టి వెళ్తే